కాకరకాయ చేదు లేకుండా తాలింపు ఇలా చేయండి, చాలా బాగుంటుంది. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుండదని తింటారు. కాకరకాయ కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టి 10-15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టినాక చల్లారినాక పిండేసి గిన్నెలో వేసుకొని కడిగి ఎండుమిర్చి వేయించుకొని దానిలోనే చింతాకు 1 నిమిషం అలా అనుకొని వేయించుకుంటే బాగుంటుంది. కాకరకాయ ఉడకబెట్టినాము కదా, అవి వాటర్ అంతా తీసేసేయాలి. పిండేసి పెట్టుకోవాలి. అన్నీ పిండేసి పెట్టుకోవాలి. పెనంలో ఆయిల్ వేసుకొని సాసలు, ఎర్రగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని వేయించుకొని దానిలోనే కాకరకాయ వేసుకోవాలి. కాకరకాయతో ఆనియన్స్ కూడా బాగా వేగిపోతాయి. కొద్దిసేపు వేయించుకోవాలి, ఫ్రై అయ్యేంత వరకు. మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలి. అంతలోపల పొడి వేసుకున్నాం. శనగగింజలు పొట్టు తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. చింతాకు, ఎండుమిర్చి వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకొని దానిలోనే తెల్లగడ్డలు వేసుకోవాలి, 4-5 పాయలు. మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలి కాకరకాయను మాడిపోకుండా. బాగా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని పొడి వేసుకోవాలి. మనం కొట్టు పెట్టుకున్నాం కదా, చింతాకు పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా కాకరకాయ ఇలా చేస్తే ఇష్టంగా చాలా బాగుంటుంది, తింటారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకసారి ఇలా ట్రై చేయండి.